అత్యవసర సమయంలో ప్రజలకు మరింత వేగంగా సమర్థవంతంగా సేవలందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ను రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పౌరులకు క్షణాల్లో పోలీసులు బాసటగా అందించడమే ఈ నూతన వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జీపీఎస్ టెక్నాలజీ, అధునాతన కంట్రోల్ రూమ్ నెట్వర్క్ల అనుసంధానంతో పనిచేసే ఈ డయల్ 112 ద్వారా సంఘటన స్థలానికి పెట్రోలింగ్ వాహనాలు చేరుకునే సమయం గణనీయంగా తగ్గుతుందని వెల్లడించారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతతో పాటు రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు ఎలాంటి ఆపద వచ్చినా డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని డీజీపీ సివి ఆనంద్ సూచించారు. దాదాపు 4 సంవత్సరాల నుండి ఈ డయల్ 112 అనేది కోంపల్లి ప్రాంగణం నుండి ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాము. సిటీ పోలీస్లో హైదరాబాద్ సిపిగా ఉన్న సందర్భంలో ఆ బాధ్యత అంతా కూడా ఈ బిల్డింగ్ నిర్వహణ, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది టోటల్ హైదరాబాద్ సిపి పైన పడింది. సో ఆ నేపథ్యంలో 2 ఫ్లోర్లు టవర్ బిలో డయల్ 112 కోసం కేటాయించడం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ చూస్తే అంత సులభమైన విషయం అది అని తెలిసింది. అంటే అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేయాలంటే ఎన్నో అడ్డంకులు, ఎన్నో పరిణామాలు, బడ్జెట్కి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ముందుకు వచ్చాయి. అయినా గత 4 సంవత్సరాల నుండి చాలామంది అధికారులు దీంట్లో కీలక పాత్ర వహించారు. ఇది అక్కడ ఆ ప్రెమిసెస్ నుండి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి. దాంట్లో ముఖ్యంగా వివి శ్రీనివాసరావు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నారు. వారితో సహా చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్, మళ్ళీ నరసింహరావు డిఎస్పి, వారు రాజీవ్ అండ్ హరీష్ ఈ కృష్ణా డిజిటల్ టెక్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ కష్టం అంతా కూడా ఫలించింది.